ప్రదక్షిణతో పాప పరిహారం అవుతుందా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సృష్టిలో గ్రహ సంచారం కూడా ఒక ప్రదక్షిణ. మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో ప్రదక్షిణకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రదక్షిణం అంటే తిరగడం. ఆలయం చుట్టూ తిరిగితే దానిని ఆలయ ప్రదక్షిణం అంటాం. ఏదైనా గ్రహచారం సంభవించినా, అరిష్టాలు ఏర్పడినా ఆలయంలో నిర్దిష్ట సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే పాప పరిహారం అవుతుందని పురాణ గ్రంథాలు తెలియజేస్తుంది. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తికి ప్రతీక. భగవంతుని చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ఎన్నో జన్మలలో చేసుకున్న కర్మల ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తాం. పరమాత్ముని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల గత జన్మలలో చేసిన కర్మలకు ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం. అలాగే ఈ జన్మలోని కర్మలను కూడా తొలగించుకోగలమని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కర్మ క్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలన్నీ పరమాత్ముని పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణలోని ప్రధాన ఉద్దేశం. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.